கறவைகள் பின் சென்று காணம் சேர்ந்து உண்போம். கறவைகள் பின் சென்று காணம் சேர்ந்து உண்போம். அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து முந்தன்னை அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து முந்தன்னை பிறவிதே முந்தன்னை புண்ணியம் யாமுடையோ. பிறவிதே முந்தன்னை புண்ணியம் யாமுடையோ. குறை ஒன்றும் இல்லாத கோவிந்த முந்தன்னோடு குறை ஒன்றும் இல்லாத கோவிந்த முந்தன்னோடு உறவேல் நமக்கு இங்க ஒழிக ஒழியாத உறவேல் நமக்கு இங்க ஒழிக ஒழியாத அறியாத பிள்ளைகளோ அன்பினால் முந்தன்னை அறியாத பிள்ளைகளோ அன்பினால் முந்தன்னை சிறுபே அழைத்தனவும் சிறியருளாவே. சிறுபே அழைத்தனவும் சிறியருளாவே. இறைவாணி தாராய் பரகேலோ ரெம்பாவாய். இறைவாணி தாராய் பரகேலோ ரெம்பாவாய். नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्जं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. గవర్నమెంట్ ఒక రకమైన పథకం పెడుతుంది. దానిని స్వయం ఉపాధి పథకం అంటారు. ఆ స్వయం ఉపాధి పథకం అంటే పాపం ఏమీ లేని వాళ్ళకి గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ చేత ఏవైనా చిన్న చిన్న కిళ్ళి బడ్డీ పెట్టుకోవడం లేదా మంగళ షాప్ పెట్టుకోవడం ఇలాంటివి పెట్టుకుందుకు ఇస్తూ ఉంటారు. అయితే దానికి ఒక అభ్యర్థన పెట్టుకోవాలి అంటే ఆ అప్లికేషన్లో ఏముండాలి? నాకేమీ ఆస్తి లేదు, నాకు ఏ విధమైన సంపద లేదు అని పెట్టాలి. అంతేకాని నాకు బోల్డ్ అంత ఉందండి ఇవ్వండి అంటే ఇవ్వరు. అలాగే భగవంతుడు మనల్ని ఒక కొత్త పథకం పెట్టాడు మన కోసం. ఏమది? వెనుకబడిన వారి కోసం. ఏ విధంగా వెనుకబడిన వారికి? ఆధ్యాత్మికంగా వెనుకబడిన వారు. నువ్వు కర్మాచరణ చేయలేవు, జ్ఞాన సంపాదన చేయలేవు, కర్మాచరణ చేయలేవు, ఏమి చేయలేవు. మరి ఎలాగా అంటే సర్లే మరేం వద్దు, నేనే ఉపాయం అని నమ్ముకో, నేనే నీకు రక్షకుణ్ణని తెలుసుకో, చాలు నేను కాపాడుతాను అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ చెప్పాడు భగవద్గీతలో. నువ్వు అన్ని ధర్మములంటే ఒక విషయాన్ని పొందడానికి సాధనములు, ఆ సాధనములన్నిటినీ కూడా అవి ఉపాయములు అనుకోక బుద్ధి వదిలేసి మాం ఏకం శరణం వ్రజ నన్నొక్కడే ఉపాయం అనుకో. నువ్వు ఉపాయం అనుకున్నాను కనుక రక్షిస్తున్నానని కూడా అనుకోకూడదు. నువ్వు అనుకోవడం వల్ల నేను రక్షించటం లేదు, నువ్వు అనుకోవడం అనేది నీ కోరిక ఉందని తెలియడానికి సాధనం అంతే. అందువల్ల నేనే ఉపాయం అని కానీ నువ్వు నమ్మి ఉంటే
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నిన్ను నేను అన్ని పాపముల నుండి విడివడ చేస్తాను అన్నాడు భగవద్గీతలో. అదుగో అటువంటి ఉపాయాన్ని ఆశ్రయించారు ఇప్పుడు మన గొల్లెతలు. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి స్వామితో? మాకు జ్ఞానము లేదు, మాకు కర్మ లేదు, మాకు మా అంతటా మేము నిన్ను పొందగలిగే భక్తి లేదు, ఇవన్నీ నువ్వు అనుగ్రహిస్తే వచ్చినవే అని చెప్పాలి. అది చెప్పడం కోసమని సిద్ధమయ్యారు ఈ పాశురంలో. తెలుసుకుందాం. కరవగల్ పిన్సన్ను కానం సేర్దుంబోం அறிவொன்னுமில்லாதாயக்குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன்பன்னை சிறுபேரழத்தனமும் சீரி அருளாதே இறைவா நீ తారాయ్ పరయలోరెవ్వావాయ్. స్వామి, మాకు కర్మాచరణం తెలియదు అంటే ఇవన్నీ ఉండాలా అక్కర్లేదా? కర్మాచరణం ఉండాలి, జ్ఞాన సంపాదన ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి అంటే ఏమిటి? భగవంతుడి మీద తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతానము అంటారు. అంటే నూనె ధార పడితే మధ్యలో విచ్ఛేదం లేకుండా అలాగ సాగినట్టుగా ఒకే విషయం మీద మనస్సు నిలుకడగా నిలిస్తే అది ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తిరీత్యభిధీయతే అని, అది ప్రేమపూర్వకం అవుతే అది భక్తి. మరి ఆ భక్తి ప్రేమ ఉండాలా వద్దా? ఉండాలి. కానీ ఇవేవి ఉపాయములు కావు. ఉపాయం అంటే సాధనము. సాధనం అంటే అది దీని వలన అది పొందాను కాదు, భగవంతుడే నిన్ను పొందిస్తాడు. అయితే ఇవన్నీ ఎందుకు ఉండాలి అంటే భగవంతుడి సేవ చెయ్యకుండా ఉండలేవు కనుక సేవ చెయ్యి. భగవంతుడిని గురించి తెలుసుకోకపోతే మనసు నిలవదు కనుక తెలుసుకో. భగవంతుడిని ప్రేమించకుండా క్షణకాలం కూడా నీ మనసు ఆగదు కనుక ప్రేమించు. అంతే తప్ప ఇవేమీ ఉపాయములు కావు అని తెలుసుకోవాలి శరణాగతికి. అందుకని వీళ్ళు చెప్తున్నారు, మాకు అవేం లేవయ్యా, అవన్నీ మేము ఉపాయాలు అనుకోలేదు. అయితే ఏం చేస్తున్నారు మీరు? కరవగల్ పిన్సన్ను కానం సేర్దుండి బోం, ఆవుల వెనకాతల వెళ్ళి అడవికి వెళ్ళి ఆ అడవిలో తిండి తింటున్నాం. వాటిని తోలుకో వెళ్ళడం, క్యారేజీలు ఇప్పుకో తినడం, మళ్ళీ వచ్చేయడం అంతే. పోనీ అది గోసేవ అని కూడా తెలియదు మాకు. అది మాకు ఎప్పుడూ అలవాటైన మా వృత్తి చేస్తున్నాం అంతే. అంతే తప్ప అది మాకు ఉపాయముగా దాని వలన మేము పుణ్యమును పొందుతాము అని మేము చెయ్యలేదు. அறிவொன்னுமில்லாதாயக்குலத்து, మేము ఏమీ తెలివి లేని వాళ్ళం. అరివు అంటే జ్ఞానం, జ్ఞానం ఏమీ లేని గొల్ల వంశం మాది, చాలా అమాయకులం, మాకేమీ తెలియదయ్యా, మేము అలా బతికేస్తున్నాం అంతే, మా జీవన గమనం అలా సాగిపోతోంది, నువ్వే మాకు ఉపాయం అని చెప్తున్నారనమాట. అయితే కాస్త చిలిపివాడు కదా కృష్ణుడు. ఆహా, అయితే పాపం మీకు ఏమీ లేవా? సరే అయితే వెళ్ళిరండి. ఏమీ లేకుండా మాకు జ్ఞానం లేదు, మాకు భక్తి లేదు, మాకు కర్మ లేదు, కానీ అనుగ్రహించే. ఎందుకు అనుగ్రహిస్తాను? మీకు ఏదో పెట్టుబడి ఉండాలి కదా, అసలు లేదు కానీ వడ్డీ ఇచ్చే అంటే ఇస్తారా ఎక్కడైనా? మరి మీకేమీ లేనప్పుడు మరి ఏం చేయగలం పాపం, వెళ్ళిపోండి అన్నాడట. అంటే వాళ్ళు ఒక చిన్న మందహాసం చేశారట. ఏమని? అయ్యో వెర్రివాడా, మాకు లేదు అంటే ఏమర్థం అనుకున్నావు? మా అంతటా మేము సంపాదించుకున్నది లేదని అర్థం. కానీ మా మీద ప్రేమతో మా ఇంట వచ్చి పారాడి మా వీధి గుమ్మాలలో ఉండి మా చేత కవ్వపు దెబ్బలు తిని మేం పెట్టిన వెన్నముద్దలు తిన్న పుణ్యం మాకు లేదు. ఉంది, నువ్వే ఆ పుణ్యం. అలాంటి పుణ్యం ఉండగా మాకేమయ్యా అంటున్నారట. ఉందన్నై పిరవి పిరందనై పుణ్యం యాముడయోం, నువ్వు జన్మించినటువంటి పుణ్యం మేము చేసుకున్నాము అంటారు. ఏమండి ఎక్కడున్నాడు భగవంతుడు అంటే? ఎందుకర్రా, ఉపనిషదర్థములు ఖలేని బద్ధం అంటాడు లీలాశుకుడు. ఉపనిషత్తుల్లో చెప్పిన సారమంతా వచ్చి ఇక్కడ ఈ రేపల్లలో రోటికి కట్టబడి ఉందండి. అనవసరంగా ఎందుకు వెళ్ళిపోతారు? ఆ వేదాలు ఎందుకు చదువుకుంటారు? శాస్త్రాలు ఎందుకు? ఒకసారి చూడండి కృష్ణుడిని, వేపల్లో వెళ్ళండి అంటాడు. అదిగో ఆ నందుడి ముంగిటిలో పరతత్వం ఆ మట్టిలో దోగాడుతోంది చూడమంటారు. అదిగా అలాగా వేపల్లిలో స్థిర నివాసం చేస్తున్న మా పుణ్యం ఉంది కదా, పుణ్యం యాముడయో కురైవన్నుమిల్లాద గోవిందా, మేమెవాళ్ళం అరివన్నుమిల్లాద, ఏ తెలివి లేని వాళ్ళం మేము, నువ్వు కొరతేమీ లేనివాడివి నువ్వు. అయితే ఇప్పుడు రెండు కళ్ళు బాగా కనపడ్డవాడు ఒకడు, గుడ్డివాడు ఒకడు. ఎవడెవరికి దారి చూపిస్తాడు?
కళ్ళున్నవాడు కదా జాడి చూపిస్తాడు. అలాగే అన్నీ ఉన్నవాడివి, కొరతేమీ లేనివాడివి నువ్వు, ఏమీ తెలియని వాళ్ళం మేము. మరి మమ్మల్ని నువ్వు నడిపించద్దా? కురైవన్నం ఇల్లాద గోవిందా అంటున్నారు. ఆయన గోవిందుడు, అసలు ఆ పేరే ఆయనకి ఎంత ఇష్టమో. భగవానుడు కష్టపడి సంపాదించుకున్నవి 2 పేర్లు, ఒకటి దామోదర, 2 గోవింద.